నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ల. వెల్కమ్ టు స్వీట్ అండ్ స్మాల్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా, టేస్టీ అండ్ సింపుల్గా పల్వా రెసిపీ ఎలా చేసుకోవాలి అని చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడిప్పుడే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా చేసుకుని తినొచ్చు అండి పల్వా రైస్ని. మీరు బయటకు వెళ్ళి హోటల్లో కానీ, స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ బుక్ చేసుకుని తినే అంత అవసరం లేదండి. సో మరి లేట్ చేయకోకుండా మనం ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో అని స్టార్ట్ చేసేద్దామా? సో లెట్స్ గో ఇన్ టు వీడియో. ముందుగా 2 గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆ పాన్లో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని, అలాగే నెయ్యి కొంచెం హీట్ ఎక్కినాక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ ఇంకా నెయ్యి రెండు కొంచెం హీట్ ఎక్కినాక బిర్యానీ హోల్ మసాలా వేసుకోవాలండి. చెక్క, లవంగ, యాలకులు అట్లాంటివి మీకు ఇష్టమైనవి అన్నీ వేసుకున్నాక ఒక 2 ఆనియన్స్ స్లైస్ చేసుకుని అవి కూడా వేసుకొని అన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మంచిగా వేయించాలండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలి. వీలైతే మూత పెట్టేసి మరి వేయించుకుంటే తొందరగా వేగుతాయి. అట్లాగే 4 పచ్చిమిర్చి చీల్చి కొంచెం పుదీనా వేయాలండి. ఆ వీడియో నా దగ్గర నుంచి స్కిప్ అయిపోయింది. సో మీరు వేసి అవి కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అట్లాగే ఒక క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్, 1 కప్పు పచ్చి బఠానీలు ఇవి కూడా వేసుకొని కొంచెము మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేసి మంచిగా బఠానీలు ఇంకా క్యారెట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇంకా బఠానీ వేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. మామూలుగా పల్వా అంటే చాలా వరకు వేయరండి, కానీ పిల్లలకి మంచిదనేసి నేను వేస్తాను. సో అట్లాగే ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది మాత్రం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మీరు ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకున్న 2 గ్లాస్ బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఇవి కూడా మంచిగా వెజిటేబుల్స్, రైస్ అన్నీ కలిపేలాగా ఫ్రై చేసుకొని 2 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 3 సరిపోతాయి, ఎందుకంటే మనం అరగంట ముందు నానబెట్టినాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు రుచిగా సాల్ట్ వేసుకోవాలండి. మీకు ఎంత కావాలో టేస్ట్కి సరిపడ్డా మీరు సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బబుల్స్ వచ్చేస్తాయండి. తర్వాత మీరు చెక్ చేసుకోవాలి రైస్. తర్వాత మీరు సిమ్లో పెట్టేసేసి రైస్ మొత్తం కుక్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా రైస్ దగ్గరికి పడింది. సో ఇంకా ఒక 5 మినిట్స్లో మీకు వేడి వేడి పల్వా అన్నది మంచిగా రెడీ అయిపోతుంది. సో మీరు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి పల్వా సర్వ్ చేయండి. సో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉంటుంది. దీంతోపాటు మీరు కావాల్స్తే రైతా కానీ, ఆనియన్స్, లెమన్ మీ ఇష్టం అండి. ఇంకా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి చెప్పండి నాకు కమెంట్స్లో ఎలా ఉంది. అట్లాగే వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్స్ మాత్రం కమెంట్ సెక్షన్లో నాకు తప్పనిసరిగా చెప్పండి. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా చెప్పండి.